ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ చాలా రోజుల తర్వాత కనబడుతున్నారు. ఎందుకు మనం ఇంత గ్యాప్ ఏ వచ్చింది? ఎందులో మీడియాలోనా? సినిమాల్లోనా? మీడియాలోన, సినిమాల్లోనే కొద్దిగా. సినిమాల్లో మొన్న 'లిటిల్ హార్ట్స్' ఒకటి రిలీజ్ అయింది. 'సంతాన ప్రాప్తిరస్తు' అయింది. 'మిత్రమండలి'లో క్యారెక్టర్ చేశాను. తర్వాత లాస్ట్ ఇయర్ ఏం చేశాను 'సేవ్ ద టైగర్స్' వచ్చింది. 'దూత' వచ్చింది. ఇంకెన్నిట్లో కనపడదు. గ్యాపే ఇంకా లేదైతే. అంటే గ్యాప్ అని కాదు. అంటే మనకు తగ్గట్టు స్టోరీస్ కూడా ఉండాలి కదా! అది వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను. ఇంకా అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు 4, 5 ఫిల్మ్స్ చేస్తున్నాను. పేర్లు నాకు పెద్దగా గుర్తులేవు గానీ రిలీజ్ అయితాయి. ఈ సంవత్సరం రిలీజ్ అయితాయి. మీరు ఇంక చేయకపోయిన రోల్ ఏదైనా ఉందా మేడం? మీరు ఇంకా డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా? నాకా? నో ఐ డ్రీమ్ రోల్ అంటే ఎవ్రీ రోల్ మనకి డ్రీమ్ రోల్ లానే అనిపిస్తుంది. అండ్ సినిమాలో లెంత్ ఎక్కువ ఉంటే అది బావుంటుందేమో అని అనిపిస్తది. దట్ ఈస్ ది ఓన్లీ కోరిక మోస్ట్ ఆఫ్ ద టైమ్. అంటే మన విజిబిలిటీ ఎక్కువ ఉంటే బావుంటుంది అని అనిపిస్తది. ఓకే మేడం. ఇప్పుడు 'ఆనంద్' సినిమా వచ్చి ఒక 22 ఇయర్స్ అయింది. అప్పటికి ఇప్పటికి ఒకేలా ఉన్నారు. అసలెలా మరి సాధ్యమవుతుంది? ఆహ్, నాకు నిజంగా దానికి ఏం చెప్పాలో తెలీదు. బట్ ఇట్స్ ఇన్ మై జీన్స్. సో, మేబీ అది అలా అయిపోతుంది అంతే. హ్మ్. ఎలా అసల అంటే ఎలా ఉంటే అలా ఉండగలుగుతారంటే ఏం చెప్తారు? అంటే నా లైఫ్ స్టైల్ చాలా సింపుల్ లైఫ్ స్టైల్. నేను పప్పన్నం 3 పూట్ల తింటాను అంతే. అనిత క్యారెక్టర్ నాకు చాలా స్పెషల్ బికాజ్ నా కెరియర్ మొదలైందే అనిత క్యారెక్టర్ తోటి. సో దట్స్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ మోస్ట్ స్పెషల్ క్యారెక్టర్స్ ఇన్ మై లైఫ్. మీ లైఫ్‌లో ఒక మైలురాయిగా నిలిచిన సినిమా అంటే ఏదైనా ఉందా? ఆనంద్, డెఫినెట్లీ 'ఆనంద్' సినిమా. ఆనంద్. ఆ! ఎనీ టైమ్ ఆనంద్. తర్వాత బొమ్మరిల్లు, తర్వాత ఇంకా చాలా వచ్చినాయి. అవన్నీ కూడా గుడ్ క్యారెక్టర్. ఓకే మేడం. ఇప్పుడున్న జనరేషన్‌లో ప్రతి ఒక్కళ్ళు చెప్పుకుంటే ఇప్పుడు రైతనేది చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి రకంగా. అలాంటిదే కానీ ఇప్పుడు ఎక్కువ సిటీకొచ్చే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేడం. అంటే దాని గురించి ఏం చెప్తారంటే అంటే వాళ్ళు సిటీకొచ్చేది ఎందుకు? డబ్బులు సంపాదిద్దాము అని. ఆ రైతు దగ్గర డబ్బులు లేకుండా అయితున్నాయి. సో, ఆ రైతు తనకొచ్చిందేంటి? పండించడం. అది మనం హెల్ప్ చేస్తే ఐ థింక్ వాళ్ళు కూడా అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసిన రైతుల గురించి నేను మాట్లాడలేదు. వాళ్ళు కోట్లు సంపాదించి సిటీ వాళ్ళు ఇంకా దారుణంగా ఉన్నారు కానీ బట్ నిజంగా భూమిని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. వాళ్ళు పంట పండించుకొని అమ్ముకోలేక లేకపోతే ఆ పంట పాడయ్యో ఏదో ఒకటి వాళ్ళు ఇబ్బందులు చాలా పడుతున్నారు. సో వాళ్ళకి ఏమన్నా కానీ సపోర్ట్ చాలామంది చేస్తున్నారు. గవర్నమెంట్ తరఫున కూడా చాలా ప్రణాళికలు అవన్నీ మొదలు పెడుతున్నారు. కానీ ఇంకా దే నీడ్ మోర్ సపోర్ట్. ఇంకా వాళ్ళని మనం యూనో వాళ్ళ కోసం ఏదో ఒకటి చెయ్యాలి గ్యారంటీగా. అప్పుడు కానీ ఆ రైతు అన్న వాళ్ళు సంతోషంగా ఉండరు. వాళ్ళు సంతోషంగా ఉండి పండిస్తే ఆ ముద్ద మన కడుపులో వెళ్ళినప్పుడు మనం సంతోషంగా ఉంటాం. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడు కొన్ని టాపిక్స్ అనేవి చాలా వైరల్ అవుతున్నాయి మేడం. మీకు తెలిసే ఆ వైరల్ ఉంటది. గురించి మనకు వద్దులేండి. మన సినిమాలో ఇంకా దాని గురించి మాట్లాడదాం. మీ వాయిస్ అంటే గురించి చెప్పండి. ఎస్పెషల్లీ మీ వాయిస్‌కి ఒక యూనిక్ ఉంది. సో, సబ్జెక్ట్స్ మీ వాయిస్ గురించి వస్తుంటాయి. వాయిస్ గురించి వస్తూ ఉంటాయి కానీ నాకు డైలాగ్స్ ఇవ్వట్లేదు ఎవరు. సో నా వాయిస్ నచ్చిన వాళ్ళందరూ నాకు సినిమాలో ఎక్కువ డైలాగ్స్ ఇస్తే నేను హ్యాపీగా ఉంటాను. అంటే అసలు ఇప్పుడున్న అమ్మాయిలు ఎలా ఉండాలి అని అంటే మీ దాంట్లో ఎలా చెప్తారు? ఎలా చెప్తామండి అందరికీ వాళ్ళ మైండ్ ఉంటుంది. వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళకి ముందే తెలుస్తుంది. ఇప్పుడు దేర్ ఇస్ సో మచ్ ఎక్స్‌పోజర్. దే నో హౌ టు బిహేవ్. దే నో హౌ టు లివ్. దే నో వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. అది వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు తెలిసి అన్నీ చేసినప్పుడు మనం ఏం చేయలేం.